అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రాక్ జేఈ తెలుగు. ఈ రోజు మనం సీసాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ జోసా ఎలాగో అయిపోవస్తుంది. కాబట్టి సీసాప్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకని ఈ వీడియోలో మనం సీసాప్ గురించి కవర్ చేద్దాం. సో ఫస్ట్ సీసాప్ అంటే ఏంటి? సీసాప్ అనే రౌండ్ మీకు జోసా తర్వాత 2 స్పెషల్ రౌండ్స్ జరుగుతాయన్నమాట. మీకు జోసాలో అయితే ఏవైతే మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీస్ కాకుండా ఏవైతే ఐఐటీ, ఐఎస్‌సి కాకుండా ఏవైతే మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో వాటినంతా ఫిల్ చేయడానికి చెప్పి మీకు సీసాప్ అనేది పెడతారన్నమాట. సో వేకెన్సీస్‌ని ఫిల్ చేయడానికి పెడతారు. ఐఐటీస్ ఉండవు మీకిక్కడ. అండ్ ఆల్సో ఇది ఫ్రెష్ థర్డ్ అంటే మీరు జోసాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా! అది సీసాప్‌కి అప్లై అవ్వదు. సీసాప్‌కి మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవ్వరైనా, ఎలాంటి వాళ్ళైనా అందరూ సీసాప్‌కి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయితుంది సీసాప్‌తో అనేది చూద్దాం. జూలై 22 టు జూలై 23 మీకు స్టార్ట్ అయితుంది విత్ కేటగరీ రెస్టరేషన్. ఒకవేళ గనుక మీకు జోసాలో ఇన్‌వాలిడ్ డాక్యుమెంట్స్ లేదా మీరు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారనుకో మీ కేటగరీని ప్రూవ్ చేసుకోవడానికి మీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఇంకా డౌన్‌గ్రేడ్ అయితారు జనరల్‌కి. సో అలాంటి వాళ్ళ కోసం సీసాప్ అనేది మీకు ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తుంది మీ కేటగరీని రెస్టోర్ చేసుకోవడానికి. అండ్ జూలై 28 టు ఆగస్ట్ 3 వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయితుంది. అండ్ ఆగస్ట్ 6 ఏమో మీ ఫస్ట్ సీట్, ఆగస్ట్ 12 ఏమో మీకు సెకండ్ సీట్ అలాట్‌మెంట్, ఆగస్ట్ 13 టు 18 వచ్చేసి మీకు ఫిజికల్ రిపోర్టింగ్ అనేది జరుగుతుందన్నమాట. గైస్ మనం ముందుకు వెళ్ళే ముందు మేక్ ష్యూర్ టు డూ దిస్ సింపుల్ యాక్షన్ విచ్ ఈస్ సబ్స్క్రైబ్. వెంటనే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ మోటివేట్స్ ఎ లాట్ ఆఫ్ us సిట్టింగ్ బిహైండ్ ద సీన్స్. కాబట్టి ఇది చేసేసేయండి. ఇప్పుడు మనం కేటగరీ రెస్టరేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా! కేటగరీ రెస్టరేషన్ అంటే ఏంటి? మీకు ఒకవేళ మీ సీట్ గనుక జనరల్‌కి డౌన్‌గ్రేడ్ అయిపోయిందనుకో, దాన్ని రిస్టోర్ చేసుకోవడానికి అంటే మీ కేటగరీ ఆ కేటగరీ సీట్ ఛాన్స్ రావడానికి కోసం అని చెప్పి మీరు ఒరిజినల్ కేటగరీ సర్టిఫికేట్ ఇంకా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి వెరిఫై చేసుకుంటే మీ కేటగరీ అనేది మీకు వెనకాలకొస్తుందన్నమాట. సో యూ మస్ట్ అప్లోడ్ ది న్యూలీ అక్వైర్డ్ వాలిడ్ సర్టిఫికేట్స్ ఆన్ ద సీసాప్ పోర్టల్. దాని డెడ్‌లైన్ వచ్చేసి జూలై 22 10 AM నుంచి జూలై 23 5 PM లోపల మీరనేది సబ్మిట్ చేయాలి కేటగరీ రెస్టరేషన్ కోసం. సో మన సీసాప్‌లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫ్రెష్ రిజిస్ట్రేషన్. సో ఇది జోసా రిజిస్ట్రేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు మీకు సీసాప్‌లో. ఎవ్వరైనా వెదర్ యూ గాట్ ఎ సీట్ ఇన్ జోసాలో సీట్ వచ్చినా, రాకపోయినా, కొత్త అప్లికెంట్ అయినా గూడా అందరూ సీసావి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. సీసా పోర్టల్‌కెళ్ళండి, అప్డేట్ చేయండి మీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, నేషనాలిటీ అండ్ జెండర్‌ని. ఈ విండో వచ్చేసి జూలై 28 నుంచి ఆగస్ట్ 3 వరకు ఓపెన్‌లో ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటేనే మీరు సీసాప్‌లో కూర్చోగలుగుతారు. దానికోసం మీరు ఎన్రోల్‌మెంట్ ఫీ అనేది ఒకటి కట్టాలన్నమాట. 40,000 జనరల్ కేటగిరీకి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి 19,000. దీనిలో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీరు గనక సీట్ అక్సెప్టెన్స్ ఫీ గనక పే చేశారనుకో జోసాలో, ఆ సీట్ అక్సెప్టెన్స్ ఫీ ఈ ఎన్రోల్‌మెంట్ ఫీ నుంచి మైనస్ చేసి మిగిలిన అమౌంట్ మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుంది. దీంట్లో మీకు 5,000 నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. ఒకవేళ గనుక మీరు రౌండ్ 2 తర్వాత సీసాప్ రౌండ్ 2 తర్వాత మీరు నాకు ఈ సీట్ వద్దు అని మీరు అప్పుడు అన్నారనుకో, అప్పుడు మీరు కట్టిన అమౌంట్ అంతా ఫోర్‌ఫీట్ చేస్తుంది సీసాప్ అనేది. ఎందుకంటే డిస్కరేజ్ చేయడానికి చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సీట్ వేస్ట్ అయిపోయినట్లే కదా! ఎందుకంటే దాని తర్వాత రౌండ్స్ ఉండవు కాబట్టి. అది ఎవరికి అలాట్ చేస్తారు. సో మీరు గనక రౌండ్ 2 తర్వాత ఇలాంటి పిచ్చి పనులు ఏమైనా చేశారనుకో, మీ అమౌంట్ అనేది ఫుల్‌గా ఫోర్‌ఫీట్ చేస్తుంది సీసాప్. మీ స్టెప్ 3 వచ్చేసి మీ చాయిసెస్ చేయడం. ఆల్రెడీ మీరు జోసాలో మొత్తం ప్రాసెస్‌లో కూర్చున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఈ పాటి చాయిసెస్‌ని ఎలా ఫిల్ చేయాలని చెప్పి. సో మీరు కంప్లీట్‌గా మీ జోసా చాయిసెస్ అనేవి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవ్వవు కాబట్టి మీరు కొత్త చాయిసెస్ ఫిల్ చేయాలి. ఇక్కడ కూడా బీ వెరీ కేర్‌ఫుల్. మీకు నిజంగా ఏ సీట్ కావాలో అదే ఫిల్ చేయండి ఫస్ట్. దాని తర్వాత కరెంట్ వేకెన్సీస్ బట్టి మీరు చూసుకోవచ్చు. దీని డెడ్‌లైన్ వచ్చేసి ఆగస్ట్ 5 2 PM లోపల మీరు చేయాలి. ఇది కనుక మీరు ఫర్గెట్ చేశారనుకో మీరు లాక్ చేయడం గనుక ఫర్గెట్ చేశారనుకో అప్పుడు అవి ఆటో లాక్ అయిపోతాయి. ఈ 3 పదాలు కూడా మీకు తెలిసే ఉంటాయి ఆల్రెడీ. ఫ్రీజ్, ఫ్లోట్ అండ్ స్లైడ్. మీకు ఆ సీట్ బాగా నచ్చిందంటే ఫ్రీజ్ చేస్తారు. ఐ యాక్సెప్ట్ దిస్ సీట్ బట్ వాంట్ బెటర్ అంటే నాకు ఈ సీట్ నచ్చింది కానీ నాకు ఇంకా బెటర్‌గా కావాలి అంటే ఫ్లోట్ చేస్తారు. ఐ వాంట్ బెటర్ కోర్స్ హియర్ అంటే అదే ఇన్‌స్టిట్యూట్‌లో మీకు మంచి కోర్స్ కావాలంటే ఇంకా బెటర్ కోర్స్ కావాలంటే అప్పుడు మీరు స్లైడ్ చేస్తారు. ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తున్నారనుకో అప్పుడు సరెండర్, విత్‌డ్రా అండ్ ఎక్సిట్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయి. సరెండర్ అంటే మీరు కరెంట్ సీట్‌ని పోగొట్టుకుంటారనమాట. బట్ యూ విల్ ట్రై ఫర్ హైయర్ చాయిస్ ఇన్ రౌండ్ 2. ఇప్పుడు మీ కరెంట్ సీట్‌ని వదిలేసుకొని మీరు రౌండ్ 2లో ఇంకా మంచి చాయిసెస్ కోసం వెయిట్ చేస్తారు. విత్‌డ్రా అనేది యూ లూజ్ ద సీట్ అండ్ ఎక్సిట్ ద సీసాప్ ప్రాసెస్ కంప్లీట్‌లీ. నాకు ఇంకొద్దు సీసాప్‌లో సీట్ వద్దు అన్నప్పుడు మీరు విత్‌డ్రా అనే ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటారు. సో మీ సీట్‌ని కూడా మీరు ఎళ్ళిపోతుందనమాట. ఎక్సిట్ అనేది మీకు దిస్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఇఫ్ యూ ఆర్ నాట్ అలాటెడ్ ఎ సీట్. మీకు గనుక సీసాప్ నుంచి సీట్ రాలేదనుకో, అప్పుడే మీకు ఎక్సిట్ అనే ఆప్షన్ ఓపెన్ అయితుంది. సో ఈ రౌండ్ 1 ఎలా పనిచేస్తుందో చూద్దాం. రిజల్ట్స్ వచ్చేసి 5 PM ఆగస్ట్ 6 వస్తాయన్నమాట. మీకు సీట్ వచ్చిందనుకో యూ మస్ట్ కంప్లీట్ ఆన్‌లైన్ రిపోర్టింగ్. ఆన్‌లైన్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది? మీరు ఫ్రీజ్, ఫ్లోట్ ఆర్ స్లైడ్, సరెండర్ ఆర్ విత్‌డ్రా అనే 5 ఆప్షన్స్‌ని ఒకటి చూజ్ చేసుకుంటారు.
సో దాని తర్వాత మీరు డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ జేస్తారు. విచ్ ఈస్ మీ 10థ్, 12థ్ మార్క్ షీట్స్, కేటగరీ సర్టిఫికేట్స్ ఎక్సెట్రా మీరు అప్‌లోడ్ జేస్తారు. దాని తర్వాత యూ విల్ పే ది ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్స్ ఫీజ్ అన్నమాట. మీరు ఆ ఫీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు చూసుకుంటూ ఉండాలి వెబ్‌సైట్‌కెళ్ళి. మీకేమైనా క్వైరీస్ రైజ్ అయ్యాయా వెరిఫికేషన్ టైమ్‌లో? ఎవరైనా వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఒక క్వైరీ రైజ్ చేసింటే మీరు వెళ్లి చూసుకుంటూ ఉండాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరేమో యూ హావ్ టు పే ది ఇన్‌స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ అన్నమాట. ఆ ఫీ ఎంత ఉంటుంది? జనరల్ కంటే 35,000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 16,000. ఈ ఫీ గనుక మీరు కట్టలేదనుకో, మీ సీట్ మీరు ఆటోమేటికల్లీ రిజెక్ట్ చేసినట్టే. మీ సీట్‌ని మీరు వెంటనే కోల్పోతారు అండ్ మీరు సీసాబ్ నుంచి బయటకు వెళ్ళవేయబడతారు. అంటే యూ విల్ బి కిక్డ్ ఔట్ ఆఫ్ సీసాబ్ అన్నమాట. మళ్ళీ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ గనుక చూసామనుకో, మీరు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఆఫీసర్స్ అనేవాళ్ళు మీ డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేస్తారు. సో దానికోసం మీరు మీ పోర్టల్‌కి రెగ్యులర్‌గా లాగిన్ అయ్యి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీ క్వైరీస్‌ని డెడ్‌లైన్ లోపలే మీరు అటెండ్ అవ్వాలి. లేకపోతే ప్రాబ్లమ్ అయితుంది మళ్ళీ నెక్స్ట్ రౌండ్‌కి. సో ఇఫ్ ఎన్ ఆఫీసర్ మీ ఆఫీసర్ ఎవరైనా ఇష్యూ రైజ్ చేశారనుకో, వాళ్ళు క్వెరీ ద్వారా రైజ్ చేస్తారు. మీకు ఆల్రెడీ జోసాలో దీని గురించి తెలిసే ఉంటుంది. మీరు వెంటనే రిప్లై ఇచ్చి అప్‌లోడ్ ది కరెక్ట్ కరెక్ట్ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాలి. బై ఆగస్ట్ 11th ఫర్ రౌండ్ 1. ఇఫ్ యూ ఇగ్నోర్ దిస్ క్వెరీ యువర్ సీట్ విల్ బి ఇన్‌స్టాంట్‌లీ క్యాన్సెల్డ్. మీరు ఈ క్వెరీని గనుక ఆన్సర్ చేయకపోతే, కరెక్ట్ డాక్యుమెంట్స్‌ని మీరు అప్‌లోడ్ చేయకపోతే మీ సీట్‌ని క్యాన్సెల్ చేయబడుతుంది. కాబట్టి దీన్ని లైట్‌గా తీసుకోకండి. అదే రౌండ్ 2కి వచ్చామనుకో సేమ్ ఆగస్ట్ 12th 5 PMకి మీకు రౌండ్ 2 రిజల్ట్స్ వస్తాయి. సో దాని తర్వాత ఇఫ్ యూ గెట్ అన్ అప్‌గ్రేడెడ్ సీట్ మీకు గనక మీకు కోరిన దానికంటే మంచి సీట్ అదే మీ పైన సీట్ వచ్చిందనుకో, దెన్ మీ రౌండ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సెల్ అయిపోద్ది. సో ఫస్ట్ టైమ్ రూల్ వచ్చేసి మీరు ఫస్ట్ టైమ్ కనుక అప్లై చేస్తుంటే మీ డెడ్‌లైన్ అయితే చాలా షార్ట్‌గా ఉంటుంది. 2 డేసే టైమ్ ఉంది మీకు. సో దాని లోపల మీరు ఆన్‌లైన్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసేసి మీ ఐఎఫ్‌ని అయితే పే చేసేసేయాలి. ఫైనల్ స్టెప్ వచ్చి ఫిజికల్ రిపోర్టింగ్. ఇదంతా చేసిన తర్వాత ఇది మోస్ట్ ఈజియెస్ట్ స్టెప్ అనిపిస్తుంది నాకైతే. మీరు వెంటనే మీ అలాట్ అయిన కాలేజ్‌కి వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని అండ్ ఫైనల్ కాలేజ్ ఫీస్ కూడా మీరు పే చేస్తే మీరు అఫీషియల్‌గా క్లాసెస్‌లో కూర్చోవచ్చు. దీనికొచ్చేసి ఆగస్ట్ 13 టు ఆగస్ట్ 18 వరకు మీకు డెడ్‌లైన్ ఇచ్చారు. చెక్ యువర్ స్పెసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ ఫర్ ఎగ్జాక్ట్ రిపోర్టింగ్ అవర్స్ అన్నమాట. ఇంగా లాస్ట్ గోల్డెన్ రూల్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి? డెడ్‌లైన్ మిస్ అయితే సీటు పోద్ది. దేర్ ఆర్ నో ఎక్సెప్షన్స్ ఇన్ సీసార్. ఓన్లీ యూజ్ ద అఫీషియల్ పోర్టల్. ఫేక్ వెబ్‌సైట్స్‌కి పడొద్దండి. సో ఇది గైస్ సీసాప్ గురించి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా కామెంట్ సెక్షన్‌లో అడిగేయండి. మేము ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.